శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము సింహరాశి వారికి 1 ఫిబ్రవరి నుంచి 15 ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా చూసుకొని తెలుసుకొని ఈ రాశి ఫలాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కమెంట్ లోపల ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమః కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. సింహరాశి ప్రస్తుత ఈ సమయకాలంలో కనుక చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ఏదైనా చెడు సమయం ఉందా అంటే అష్టమ స్థానంలో శనిదేవుడు ఉన్నాడు, రాశి పైన కేతు గోచరం నడుస్తుంది. ఇది కొద్దిగా మీకు మానసికంగా కొద్దిగా ఒత్తిడి పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది వదిలేసినట్లయితే మిగతా అన్ని మీ కంట్రోల్లో ఉన్నాయా అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరు గమనించండి. ఇప్పుడు మీ సప్తమ స్థానంలో శుక్రుడు రాబోతున్నాడు, అలాగే బుధుడు రాబోతున్నాడు. ఈ 15 రోజులు అదే జరుగుద్ది. దాని తర్వాత ఆఫ్టర్ 15 తర్వాత కుజుడు అలాగే సూర్యుడు మళ్ళీ సప్తమ స్థానంలో వస్తారు. చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రెజెంట్ మీ రాశ్యాధిపతి అలాగే మీ భాగ్యాధిపతి కుజుడు అలాగే సూర్యుడు 6వ స్థానంలో గోచరం అయితే నడుస్తుంది. ఉద్యోగ పరంగా అయితే ఇది సింహరాశి వారికి బెస్ట్ అని చెప్పుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఒక విషయం తెలుసుకోండి, సప్తమ స్థానం ఏదైతే ఉందో ప్రస్తుత ఈ సమయ కాలం లోపల ఈ 15 రోజుల వరకు పాపకర్తరి యోగంలో ఉండబోతుంది. వ్యాపారస్తులకి అలాగే ఎవరైతే ప్రత్యేకంగా ప్రొఫెషన్ కనుక కస్టమర్ టు ఫేస్ కనుక ఉన్నట్లయితే అక్కడ కొద్దిగా మనస్పర్ధలు వస్తుంటాయి. ఒక విషయం తెలుసుకోండి, శుక్రుడు వెల్త్ కారకుడు, బుధుడు వాణి కారకుడు, రాహు ఇస్ మిరాకల్ కారకుడు. ఈ 3 గ్రహాలు సప్తమ స్థానంలో ఉండి మిమ్మల్ని మీ దగ్గర ఒక పొటెన్షియల్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని మీరు ఏ ప్రకారంగా ఉపయోగించుకుంటారో అది మీ దగ్గర స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక విషయం తెలుసుకోండి, ఇది అందరికి ఒకేలా ఎప్పుడు ఉండదు. నేను చెప్పిన విషయాల లోపల 50 to 60% జరుగుతాయి, మిగతా అసలు జరగవు. ఎందుకంటే జాతకంలో ఒక స్థితి ఉంటుంది, అది అర్థమయ్యేలా చెప్తాను, అర్థం చేసుకోండి. 6వ స్థానంలో సూర్యుడు అలాగే కుజ గోచరం ఏదైతే నడుస్తుందో ఇది బెస్ట్ ఉంది, ఇది మీకు కొద్ది బెస్ట్ ఉంది. ఎందుకంటే కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, హెల్త్ పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు. ఎవరైతే ఇంకా కెరియర్లో సెటిల్ అవ్వట్లేదో అనుకున్న ప్రతి విషయం లోపల ప్రయత్నం చేసిన ప్రతి చోటు ఫెయిల్ ఎవరైతే అవుతున్నారో వాళ్ళకి ఇది కొద్దిగా ఇబ్బందికరంగా అయితే ఉంటుంది. కానీ ఈ సూర్యుడు కుజుడు మీలో చాలా ధైర్యాన్ని అయితే నింపుతాడు. ఈ కుజుడు అలాగే సూర్యుడు మీలో చాలా ధైర్యాన్ని అయితే పెంచుతాడు, ఇబ్బంది లేదు. కానీ ఈ కుజుడిది 4వ దృష్టి సంబంధం ఏదైతే ఉందో మీ రాశి నుంచి మీ భాగ్యస్థానం పైన ఉండబోతుంది. మీరు కనుక కొద్ది పొటెన్షియల్ అలాగే కొద్ది పేషెన్స్ కనుక పెట్టుకొని కనుక పని చేసినట్లయితే మీ జాబ్ లోపల గ్రోత్ అయ్యే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. అలాగే ఎవరైతే ప్రత్యేకంగా సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ ఉందో వాళ్ళకు కూడా ఈ సమయకాలం బాగుంటుంది. రాబోయే రోజుల్లో మీరు కనుక చూసుకున్నట్లయితే స్పేర్ పార్ట్స్కి సంబంధించిన బిజినెసెస్ ఎవరైతే ఉన్నాయో స్పేర్ పార్ట్సెస్ ఎవరైతే బిజినెస్ ఉందో వాళ్ళకి రాబోయే రోజుల్లో చాలా అయితే వాల్యూ అలాగే డిమాండ్ అయితే పెరగబోతుంది. ఇంకో విషయం తెలుసుకోండి, ఈ శని అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే నార్మల్గా గమనించండి, జాబ్ వల్ల కొద్దిగా మీకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అయితే అవుతుంది. కానీ జాబ్ వల్ల మీరు పోయే అవకాశం అయితే లేదు. బికాజ్ ఎందుకు గమనించండి, ఈ దేవగురు బృహస్పతి మీ ఏకాదశ స్థానంలో గోచరం అయితే నడుస్తుంది. పంచమాధిపతి అష్టమాధిపతి ఏకాదశ స్థానంలో వక్రగతిలో ఉండడం వల్ల 100% మార్పులు జరుగుతాయి. కానీ ఈ మార్పులు మీ పక్షాన అయితే ఉండబోతున్నాయి. ఇంకో విషయం కనుక మీరు చూసుకున్నట్లయితే మీ రాశిలో కేతు గోచరం ఉంది. రాశిలో కనుక కేతు గోచరం ఉన్నట్లయితే మీకే కాదు ఎవరికి కూడా మామూలుగా సింహరాశి వారు ఎవరైనా ఉన్నా పేరు బలంతో చూసుకున్న కూడా వాళ్ళ కొద్దిగా ఏంటంటే ఇన్సెక్యూరిటీతో పాటు కొద్దిగా ఎక్కువ చేస్తున్నానా అని అనిపిస్తుంటుంది. కొద్దిగా నేను ఎక్కువ చేస్తున్నా అనేది ఫీలింగ్ అయితే మీకు కలుగుతాం, ఇది స్వాభావికం, కాదనట్లేదు. కానీ ఈ ప్రాబ్లం రిలేషన్షిప్ లోపల కొద్దిగా ఇబ్బంది, క్షమించండి మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించి
సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లోపల అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. కలిగించుద్ది కానీ ప్రాబ్లం రిలేషన్షిప్ లోపల ఇబ్బంది కలిగించుద్ది. ఇది మీరు దాంపత్య జీవితంలో అనుకోండి, ఫ్యామిలీలో అనుకోండి, లేకపోతే అయితే మీరు ప్రత్యేకంగా మీ చుట్టాల లోపల ఎవరితో అయితే సంబంధాలు ఎక్కువ ఉంటే వాళ్ళతో అనుకోండి. ఒక మాట చెప్తా, ఆర్థిక పరంగా అయితే సింహరాశి వారికి పర్వాలేదు, కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. కానీ సెకండ్ హౌస్ పైన సాటర్న్ ఆస్పెక్ట్ ఉండడం వల్ల ఇది కొద్దిగా అంత అనుకూలంగా అయితే ఉండదు. రెండో విషయం, ఎప్పుడైతే మీ జాతకం లోపల ఇప్పుడు కుజుడు మళ్ళీ కుంభరాశిలో రాహు వెంట కలుస్తాడో అప్పుడు మీ ఫైనాన్స్ లోపల కొద్దిగా డెవలప్మెంట్ అయితే ఉండబోతుంది. మీరు పెంచుకున్న సేవింగ్స్ లోపల కొద్దిగా మార్పు అయితే జరుగుతుంది. కానీ అంతవరకు కొద్దిగా మీరు అప్పుల్లో ఉంటారు. కొన్ని చేసే పని లోపల కొన్ని తప్పులు కూడా జరుగుతుంటుంటాయి. ఇది మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఈ 15 రోజులు కనుక మీరు గమనించినట్లయితే పర్వాలేదు, బాగానే ఉండే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. అర్థం చేసుకునే విషయాలు ఇక్కడ ఏంటంటే, ఈ పెళ్లి యోగం ఉందా అంటే ఉంది, పెళ్లి యోగం కలిసి యోగం ఉంది, సంబంధాలు కలిసి యోగం అయితే కనపడుతుంది. కానీ అది ఎక్కువ మీరు పబ్లిక్ చేయకుండా సైలెంట్గా కనుక మీరు జరుపుకున్నట్లయితే ఏమి ఇబ్బంది ఉండదు. ఏమి ఇబ్బంది అయితే ఉండదు. ఇంకో విషయం కనుక గమనించినట్లయితే ఇక్కడ దేవుగురు బృహస్పతి వక్రగతిలో ఏకాదశ స్థానంలో ఉండి 5వ దృష్టితో కనుక తృతీయ స్థానం పైన దృష్టి సంబంధం పెట్టడం వల్ల మీ ప్రయత్నాల లోపల రాబోయే రోజుల్లో కొద్దిగా ఎఫర్ట్స్ ఇంకా ఎక్కువగా పెరగబోతున్నాయి. ఈ పెరుగుతున్న ఎఫర్ట్స్ వల్ల మీకు ఎఫర్ట్స్ సంబంధించి పేరైతే గుర్తింపు అయితే వచ్చుద్ది. కానీ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఇంకా టైం అయితే ఉండబోతుంది. అని సప్తమ స్థానం లోపల ఉండడం వల్ల ఈ 3 గ్రహాల ఆస్పెక్ట్ డైరెక్ట్ మీ రాశిపైనే ఉండబోతుంది. బుధుడు కనుక చూసుకున్నట్లయితే సెవెంత్ హౌస్లో ఉండి 2nd అలాగే 11th లార్డ్ అయితే ఉండబోతున్నాడు. రాహు వెంట ఉన్నాడు 3rd అలాగే 10th లార్డ్ వెంట అయితే ఉన్నాడు రాహు. సో ఈ 15 రోజులు కనుక చూసుకున్నట్లయితే సింహరాశి వారికి నేను లాస్ట్ మంత్ కూడా చెప్పడం జరిగింది, సింహరాశి వారికి 15th to 16th ఫిబ్రవరి వరకు కెరియర్కి సంబంధించిన విషయాల లోపల చాలా చేంజెస్ అవుతాయి, మార్పులు కూడా జరుగుతాయి. ఇది పాజిటివ్ అయిపోయి ఉండబోతుంది. కొద్దిగా మీరేంటంటే గ్రహ బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు కనుక గమనించినట్లయితే ప్రెజెంట్ మీకు ఏ గ్రహ బలం ఎక్కువ అవసరం అన్నట్లయితే కుజ బలం మీకు చాలా ఎక్కువ అవసరం, కుజుడి బలం అవసరం. సో కుదిరినట్లయితే ప్రతిరోజు మీరు కుజుడు బీజ మంత్రాన్ని జపించడానికి ప్రయత్నించండి. ఇది వదిలేసినట్లయితే మిగతా కోసం బాగున్నాయి. కొద్దిగా బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది, కొద్దిగా యాంగ్జైటీ అయితే వచ్చుద్ది, కొద్దిగా సన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో మార్నింగ్ వాటర్ ఎక్కువ తాగండి, నిమ్మరసం అలాగే వాటర్ లోపల మిక్స్ చేసుకొని హనీ ఎక్కువ తాగడానికి మీరు ప్రయత్నించండి. బికాజ్ ఎందుకంటే రాబోయే రోజుల్లో కొద్దిగా ఎండలు ఎక్కువ ఉండడం వల్ల హెల్త్ లోపల మీకు కొద్దిగా అంటే ఆల్రెడీ మీ రాశిలో కేతున్నాడు అగ్నితత్వ కారకుడు, దానిపైన ఈ గ్రహాల సంబంధం ఉండడం ఇది కొద్దిగా అంత బాగా అయితే చెప్పను. ఎందుకంటే ఎండాకాలం లోపల ఎక్కువ శాతం అవుతుంది ఏంటంటే మైండ్ సరిగా పని చేయదు, వాటర్ సప్లై సరిగా కాలేకపోయినట్లయితే వాటర్ కారకుడు చంద్రుడు అవుతాడు. పంచతార గ్రహాలు కనుక చూసుకుంటే శుక్రుడు కూడా వాటర్ కారకుడు అవుతాడు. ఈ పాపకర్తరి యోగం ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందులు అవుతాయి. అన్ఎథికల్ పనులు అస్సలు చేయకండి. ఎందుకంటే సప్తమ స్థానం లోపల రాహుతో శుక్రుడు ఉండడం వల్ల డబ్బు ఏనకైనా ప్రకారం అయితే వచ్చుద్ది, కానీ వస్తుంది కదా అని ఎలా పడితే అలా కనుక మీరు తీసుకున్నట్లయితే తర్వాత ఇబ్బందులు కూడా ఆ ప్రకారంగానే వస్తుంటాయి. పరిహారాలు ఏవైతే ఉన్నాయో చేయండి తప్పకుండా. నేను ప్లేలిస్ట్ చేసి పెట్టడం జరిగింది. 2026లో ఎలాంటి పరిహారాలు చేయాలి అందులో చెప్పిన 5 పరిహారాలని అవే లైఫ్ లాంగ్ ఈ 1 year వరకు చేస్తూ ఉండండి. అవి చాలా మీకు ఎఫెక్ట్ అయితే ఉంటాయి. ఇంకేమైనా ప్రశ్నలు కనుక మీకు ఉన్నట్లయితే కమెంట్లో మీరు అడగడానికి ప్రయత్నించండి.
శ్రీమాత్రే నమః.